For more updates, subscribe to our channel. Hello everyone, welcome to My Dream Academy, Dilsukh Nagar, nearby the metro station. Today we will discuss about the strength of materials. So expected questions for ESET exam in 2021. Okay, strength of materials నుంచి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎలా ఇవ్వచ్చు అని చెప్పేసి సో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేశాను. ఒకసారి టాపిక్స్ వైజ్గా ఏ టైప్స్ ఏ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, థియరీ పార్ట్ ఎలా ఉంది, ప్రాబ్లమాటిక్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిట్స్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్. ఇక్కడ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అడిగాడు. సో ఆప్షన్లో వచ్చేసి మీటర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, మీటర్ స్క్వేర్ ప్లస్ అండ్ సెంటీమీటర్ స్క్వేర్ అని, నో యూనిట్స్ అండ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని, ఎంఎం అండ్ సెంటీమీటర్ అని ఇచ్చారు. సో మనకు డెఫినేషన్స్ వస్తే ఆటోమేటిక్గా మనకు యూనిట్స్ అని చెప్పొచ్చు. అంటే మెయిన్గా కొన్ని ఇప్పుడు మనం ఎస్ఎస్సి జేఈ కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, ఏఈ కానీ, డిప్యూటీ సర్వే కానీ, సో ఎనీ టైప్ ఆఫ్ పిఎస్ ఎగ్జామ్స్ మేబీ ఏఈ ఏడబ్ల్యూ కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏడబ్ల్యూకి కంపేర్ టు ఏడబ్ల్యూ మనకు ఈ సెట్లో అయితే సింపుల్గా బేసిక్స్ క్వశ్చన్స్ మనం నేర్చుకున్న డిప్లొమా అందులోనే సో బేసిక్స్గా ప్రాబ్లమాటిక్స్గా కావచ్చు, థియరీ పార్ట్ కావచ్చు, బేసిక్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో డెఫినేషన్స్ మెయిన్గా వచ్చి ఉండాలన్నమాట. సో స్ట్రెయిన్ అంటే ఏంటిదో మనకు తెలుసు రైట్. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్, చేంజ్ ఇన్ డైమెన్షన్స్ రాసుకుందాం. వాల్యూమ్ అని కాదు, డైమెన్షన్స్లో వాల్యూమ్ రావచ్చు, విత్ రావచ్చు, లెంత్ రావచ్చు, ఏదైనా రావచ్చు. చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, ఒరిజినల్ డైమెన్షన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ డైమెన్షన్. ఎగ్జాంపుల్గా చేంజ్ ఇన్ లెంత్ తీసుకుంటే మీటర్ వస్తుంది కదా. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ తీసుకుంటే మీటర్లో వస్తుంది. ఒరిజినల్ డైమెన్షన్స్ అంటే అది కూడా మీటర్ వస్తుంది. సో మీటర్ బై మీటర్ గెట్ క్యాన్సల్. సెంటీమీటర్ ఉండొచ్చు, ఎంఎంలో కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ డైమెన్షన్ మీన్ వాల్యూమ్ కావచ్చు, విడ్త్ కావచ్చు, లెంత్ కావచ్చు, వాట్ ఎవర్. సో గెట్ క్యాన్సిల్ అవుతుంది, బోత్ ఆర్ గెట్ క్యాన్సిల్. సో నో యూనిట్స్ రైట్. ఇది ఈ ఒక్కటి మనకు తెలిసి ఆటోమేటిక్గా ఆప్షన్లలో మనకు నో యూనిట్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, సి ఆప్షన్ దగ్గర ఉంది రైట్. స్ట్రెస్ అంటే ఏంటి? మళ్ళీ స్ట్రెస్ డెఫినేషన్ చూసుకుంటే రైట్, ఫోర్స్ పర్ ఏరియా రైట్. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటిది? న్యూటన్ పర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మీటర్ స్క్వేర్ ఉండొచ్చు, ఎంఎం స్క్వేర్ ఉండొచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఆ యూనిట్స్ ఒక బేస్ చేసుకొని మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో మనం సింపుల్గా స్ట్రెయిన్ ఒకటి వచ్చేస్తే ఆటోమేటిక్గా ఈ 3 ఆప్షన్స్ చూడాల్సిన అవసరం లేదు. నో యూనిట్స్ దగ్గర అయితే ఎక్కడ ఉందో అక్కడ మనం టిక్ చేసుకోవచ్చు. సో టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో టైమ్స్ కూడా చూసుకోండి మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి నేను చెప్పిన క్వశ్చన్స్లలో 70 to 80% మేబీ అప్ టు 15 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దీస్ టైప్ ఆఫ్ సిమిలర్ టైప్స్ రావచ్చు అనమాట రైట్. దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వన్ హుక్స్ లా వ్యాలిడ్ అప్ టు అన్నాడు. ఇక్కడ హుక్స్ లా అన్నాడు. సో హుక్స్ లా యొక్క డెఫినేషన్ ఏంటిది? స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, హుక్స్ లా స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనం స్ట్రెయిన్, ఇది మనకు తెలిసిందే రైట్. హుక్స్ లా యొక్క డెఫినేషన్ తెలుసు రైట్. అప్పుడు ఏంటిది? ఒక కర్వ్లో చూసుకుంటే మనము స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, ఇది స్ట్రెయిన్ రైట్. డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి లీనియర్గా ఉండాలి మనకి, లీనియర్గా స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్ట్రెయిట్ లైన్ వరకు దాన్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అని అంటాం. ప్రపోర్షనాలిటీ లిమిట్. సో మనకు ఆప్షన్లో ఏముంది? ఇక్కడ హుక్స్లా ప్లాస్టిక్ లిమిట్ అని, ఎలాస్టిక్ లిమిట్ అని, ప్రపోర్షనల్ లిమిట్ అని అన్నాను. సో ఈ 3 ఆప్షన్లలో మనకు స్ట్రెస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఆ స్ట్రెయిన్ దాన్ని బేస్ చేసుకొని గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే మనకు స్ట్రెస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ స్ట్రెయిన్ ఎక్కడి వరకు ఉంటుంది? అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు మనకు హుక్స్ లా వ్యాలిడ్ ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి ప్రపోర్షనాలిటీ లిమిట్ రైట్. నెక్స్ట్ వన్ define the rigidity modulus definition కానీ ఆర్ బల్క్ మాడ్యులస్ డెఫినేషన్స్ కానీ ఓకే
ఎక్స్ మాడ్యులస్ డెఫినేషన్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ 3 నుంచి వాటి యొక్క డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత ఫార్ములాస్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఆ 3 నుంచి ఒకటి 100% ఒక క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో చూసుకుంటే డిఫైన్ ద రిజిడిటీ మాడ్యులస్ అన్నాడు, రైట్. ఫస్ట్ వన్ చూసుకుందాము. మనకు ఏంటిది యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ అబ్జర్వ్ చేస్తే రైట్, లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్. ఓకే, ఇది యంగ్స్ మాడ్యులస్కు మనకు ఫుల్ డెఫినేషన్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చి రిజిడిటీ మాడ్యులస్. జీతో డిఫైన్ చేయొచ్చు, ఓకే, నోట్ చేయొచ్చు. సిఆర్ఎన్ ఎనీ వన్ పిక్. సో కొన్ని బుక్స్లో జీ ఉంటుంది, కొన్ని బుక్స్లో సి ఉంటుంది, కొన్ని బుక్స్లో ఎన్ ఉంటుంది, మేబీ ఏదైనా ఉండొచ్చు. సో జీ రిజిడిటీ మాడ్యులస్, దాని యొక్క డెఫినేషన్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్, రైట్. సో ఈ అండ్ జీ మనకు వచ్చేసినాయి. సో మనకు ఆప్షన్లో చూసుకుంటే మన రిజిడిటీ మాడ్యులస్ వచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్. సో ఇదేమవుతుంది యంగ్స్ మాడ్యులస్ అవుతుంది, అంటే ఎలాస్టిక్ మాడ్యులస్ అవుతుంది. నెక్స్ట్ వన్ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. ఇక్కడ షియర్ అన్నాడండి, రైట్. సో అప్పుడు రిజిడిటీ మాడ్యులస్ అనమాట, రైట్. నెక్స్ట్ వన్ యాక్సియల్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్. సో యాక్సియల్ స్ట్రెస్ అన్న లీనియర్ స్ట్రెస్ అన్న రెండు ఒకటే. సో ఈ రెండు కావు. సో నెక్స్ట్ డి ఏ అండ్ సి. సో ఇది కాదు, మనకు ఆప్షన్ ఏంటిది రిజిడిటీ మాడ్యులస్ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్స్. ఓకే 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 నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు బల్క్ మాడ్యులస్. ఇప్పుడు ఈ అంటే లీనియర్ స్ట్రెస్ వచ్చేసింది, ఎలాస్టిక్ మాడ్యులస్ వచ్చేసింది, రిజిడిటీ మాడ్యులస్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బల్క్ మాడ్యులస్, రైట్. బల్క్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ని కేతో డినోట్ చేస్తాం. ఇస్ ఈక్వల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, రైట్. ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ మీన్ సిగ్మా ఆర్ పీతో మనం డినోట్ చేస్తాం, డివైడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ వి అనమాట. సో ఇక్కడ మళ్ళీ సిగ్మా బై ఎప్సిలాన్ వి మీన్ డెల్టా వి బై వి. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ మీన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై వాల్యూమ్, ఒరిజినల్ వాల్యూమ్. ఓకే, దిస్ ఇస్ అ బల్క్ మాడ్యులస్. సో ఇప్పుడు మనం ఈ అండ్ జీ అండ్ కే, సో ఈ మూడింటి మీద క్వశ్చన్స్ అయితే ఏ విధంగా వస్తాయో చూసుకుందాం ఒకసారి, రైట్. చూద్దాము. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కంప్రెసిబిలిటీ డిఫైన్ హ్యాజ్ అన్నాడు. ఇది కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఒకసారి అయితే అడిగాడు. సో బేస్ చేసుకొని కొంతమందికి ఇది కంప్రెసిబిలిటీ అంటే అంతగా ఐడియా లేదు కాబట్టి మీకు డిఫైన్ చేయడం చెప్తున్నాను, రైట్. కంప్రెసిబిలిటీ డిఫైన్ అంటే కంప్రెసిబిలిటీ బల్క్ మాడ్యులస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కంప్రెసిబిలిటీ. అంటే బల్క్ మాడ్యులస్ కే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీని మనం 1/బీటాతో డినోట్ చేస్తాము, రైట్. ఇది డెఫినేషన్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇందులో ఆప్షన్ ఏముంది, సో కంప్రెసిబిలిటీ అడిగాడు అంటే మనకి బీటా కావాలి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/k, రైట్. ఆప్షన్ వచ్చేసి 1/k, ఆప్షన్ వచ్చేసి బి అనమాట. సో ఇదొకటి. రైట్, ఇవి మనకు డెఫినేషన్స్గా రావచ్చు, అది ప్రాబ్లమాటిక్లో కూడా రావచ్చు అనమాట. సో రైట్, లీనియర్ స్ట్రెస్ అంటే ఇక్కడ సిగ్మా బై ఎప్సిలాన్, రైట్. నెక్స్ట్ రిజిడిటీ మాడ్యులస్ వచ్చేసి షియర్ స్ట్రెస్ టౌతో డినోట్ చేస్తాము, షియర్ స్ట్రెయిన్ని 5తో డినోట్ చేస్తాము, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫస్ట్ వన్ అనుకుందాము, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి పాయిజన్ రేషియో. రైట్, పాయిజన్ రేషియో డిఫైన్ హ్యాజ్ అని అడగవచ్చు కొన్నిసార్లు, కొన్ని ఎగ్జామ్లలో డిఫైన్ హ్యాజ్ అని రావచ్చు, ఆర్ వాల్యూస్ ఇన్ బిట్వీన్ కానీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, రైట్. పాయిజన్ రేషియో డిఫైన్ హ్యాజ్ అంటే ద రేషియో ఆఫ్
the ratio of lateral strain by, ఇక్కడ స్ట్రెస్ కాదండి, స్ట్రెయిన్ అబ్జర్వ్ చేయండి, స్ట్రెయిన్ బై లైక్ లీనియర్ స్ట్రెయిన్. ఇక్కడ లీనియర్ దగ్గర కొన్నిసార్లు క్వశ్చన్స్లలో మనము ఒక లీనియర్ అని కాదు, దాని లాగ్నిట్యూడినల్ అని కూడా అనొచ్చు, రైట్, అడగొచ్చు అనమాట. ఆర్ యాక్సియల్ అని కూడా అడగొచ్చు. యాక్సియల్ స్ట్రెయిన్ అని కూడా క్వశ్చన్లలో ఆప్షన్లలో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మ్యూ, ఇక్కడ పాయిజన్ రేషియోను మ్యూతో డినోట్ చేస్తాము. సో లీనియర్ స్ట్రెయిన్ బై lateral strain by linear strain. lateral में delta d by delta L by L మ్యూ, రైట్. ఇది దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా నెక్స్ట్ చెప్తాను, రైట్. మ్యూ వచ్చేసి మ్యూ యొక్క వాల్యూస్, ద పాయిజన్ రేషియో, ద వాల్యూస్ ఇన్ బిట్వీన్ అని క్వశ్చన్ వచ్చింది. సో లిమిట్స్ ఆఫ్ పాయిజన్ రేషియో అని అడగవచ్చు అనమాట. సో 0 to 0.5, రైట్. ఇది ఒకటి, రైట్. ఇప్పుడు మనము ఇది 4th వన్. సో ఈ 1 2 3 and 4, ఈ 1 2 3 4, ఈ 4 యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రిలేషన్ బిట్వీన్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మోస్ట్లీ 1 or 2 క్వశ్చన్స్ 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ప్రాబ్లమాటిక్ టైప్స్లోనే ఇందులో క్వశ్చన్స్ వస్తాయి. అవి కూడా ఎలా వస్తాయో చెప్తాను, రైట్. ఓకే, ఇప్పుడు చెప్పిన 4 రిలేషన్స్ ఏ విధంగా ఫార్ములాస్ రాసుకుందాం. ఫస్ట్ వన్, రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ is equal to 2 types of rigidity modulus into 1 plus mu, right. mu Poisson ratio, ఇది ఒక రిలేషన్. సెకండ్ వన్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు 3 times of bulk modulus 1 minus 2 mu, right. థర్డ్ వన్ mu is equal to 3 times of bulk modulus minus 2 times of rigidity modulus by 6 times of bulk modulus plus 2 times of rigidity modulus. And fourth one వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు 9 kg అంటే బల్క్ మాడ్యులస్ ఇంటూ రిజిడిటీ మాడ్యులస్ బై 3k ప్లస్ g అనమాట. సో ఈ 4 types ఆఫ్ ఫార్ములాస్ అయితే ఈ పర్ఫెక్ట్గా మీకు వచ్చి ఉండాలి. సో మీకు ఏ ఎగ్జామ్ రాసినా, ఈ సెట్, ఏడబ్ల్యూ, డిప్యూటీ సర్వే, వాట్ ఎవర్ ఏ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్ పేపర్లో వచ్చినా అట్లీస్ట్ 1 మార్క్స్ అనమాట, రైట్. 100% అనమాట. ఈ 4 ఫార్ములాస్లో 1 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ, వాట్ ఎవర్, రైట్. ఇప్పుడు ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి మనం చూసుకుందాం, రైట్. ఫస్ట్ క్వశ్చన్స్, రైట్. ఈ 4 ఫార్ములాస్ మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ 3 అయితే సింపుల్గా చేయగలుగుతారు. సో ఈ 3 టైప్స్ కాదు, ఇందులో 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్లో క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ 1 or 2 అనమాట. ఈ సెట్లో మనము మోస్ట్లీ 1 or 2 క్వశ్చన్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఈ సెట్టే కాదండి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ రాసిన, వాట్ ఎవర్ ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో రాసిన, గేట్లో కూడా మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చూద్దాము. సో గివెన్ యంగ్స్ మాడ్యులస్ ఈ and rigidity modulus G and Poisson ratio, the relation between అంటాడు ఇక్కడ, the relations Poisson, then the relation అంటాడు, relation is అంటే ఏంటిది, ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ అండ్ రిజిడిటీ మాడ్యులస్ అండ్ Poisson ratio వీటి యొక్క రిలేషన్ ఇందులో ఏది సూటబుల్ అవుతుంది అని చెప్తారు. సో మనకు తెలిసిన ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇందులో దాన్ని బట్టి తీసుకుంటే చూద్దాం ఒకసారి ఏ విధంగా అవుతుందో. ఫస్ట్ వన్ ఇక్కడ ఈ ఇచ్చాడు అండ్ జీ ఇచ్చారు, మ్యూ ఇచ్చారు. సో ఈ 3 ఇందులో ఈ 4 ఫార్ములాస్లో ఇందులో ఎక్కువగా ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఫస్ట్ వన్ జీ ఉంది అని మ్యూ ఉంది. సో ఫస్ట్ వన్ ఫార్ములా తీసుకోండి, ఈ ఈజ్ ఈక్వల్ టు 2g 1 ప్లస్ మ్యూ, రైట్. ఓకే, ఇక్కడ మీకు ఎమ్ ఉంది కదా, మ్యూ ఎలా వచ్చిందని మీకు అబ్జర్వ్ ఎలా వస్తుందని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మ్యూ అంటే 1 by మాడ్యులర్ రేషియో
ఓకే, అంటే ఏంటిది 1/m. రైట్, ఇప్పుడు మ్యూ ప్లేస్లో 1/m సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, మనకు కావాల్సింది ఇక్కడ ఈక్వల్ జీ ఈక్వల్ ఇచ్చారు, ఇక్కడ ఈ ఈక్వల్ ఉంది మనకు. సో మనకు జీ సబ్స్టిట్యూట్గా తీసేసుకుంటే E/2 1 ప్లస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు జీ, ఇది మనకు వస్తుంది కదా. రైట్, తర్వాత ఇక్కడ జే ఈక్వల్ టు మనకు కావాల్సింది. రైట్, జీ ఈక్వల్ టు E/2 1 ప్లస్ మ్యూ మనకు వచ్చింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. E/2 1 ప్లస్ మ్యూ, మ్యూ ప్లేస్లో ఈ మ్యూ అంటే ఏమని చెప్పాను, 1/m మాడ్యులర్ రేషియో, 1/m మాడ్యులర్ రేషియో. రైట్, దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో E/2 1 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే m 1 ప్లస్ m వస్తుంది. తర్వాత ఇక్కడ ఎంని పైకి సబ్స్టిట్యూట్ చేయండి. సో m E/2 ఇంటూ m ప్లస్ 1. రైట్, ఇందులో ఆప్షన్లో చూసుకోండి, m/2 ఇంటూ m ప్లస్ 1. రైట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అయింది, ఫస్ట్ ఆప్షన్. అంటే క్వశ్చన్ చూడగానే మనకు లేదు కదా అబ్బా, మ్యూ లేదు కదా, బ్యూ లేదు కదా, కొన్ని బుక్స్లలో ఉండకపోవచ్చు అనమాట. సో మనకు లెక్చర్స్లో డిప్లొమాలో చదువుకోకపోవచ్చు, వాటెవర్ ఏమైనా ఉండొచ్చు. సో క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట, డైరెక్ట్గా ఇవ్వకుండా. సో ఇన్ డిఫరెంట్ వేలో ఇవ్వడం అనమాట. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ 150 GPa అంటే గిగా పాస్కల్. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ అంటే ఓన్లీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, యంగ్స్ మాడ్యులస్ మాత్రమే క్వశ్చన్లో వచ్చిండు. మనకు కనుక్కోమని ఏంటిది, రిజిడిటీ మాడ్యులస్ కనుక్కోమన్నారు. సో దాని బేస్ తీసుకుంటే ఇందులో చూడండి. రైట్, ఓకే, ఒక్క 1 minute జస్ట్ రైట్. ఓకే, ఈ క్వశ్చన్ కంప్లీట్ కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. నా ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ 150 GPa అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ మనకు పాయిజన్ రేషియో ఇస్తాడండి బ్రాకెట్లో. పాయిజన్ రేషియో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 0.25 అనమాట. రైట్, సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే సిమిలర్ టైప్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఇదే వాల్యూస్ ఉండాలని లేదు. సో అవే 2.5 కాదు, 0.3 ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా ఉండొచ్చు. రైట్, ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ చేద్దాం. ఏ విధంగా, ఓకే చూసుకుంటే ఓకే, ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చారు, 150 GPa ఇచ్చారు. రైట్, ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు ఆప్షన్లలో కూడా GPaలోనే ఇచ్చారు కాబట్టి చేంజ్ చేయకండి. అండ్ మ్యూ ఇచ్చారు. రైట్, ఎంత 0.25. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఎంత కనుక్కోమన్నాడు అంటే జీ ఎంతనో కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా, అదే ఫార్ములా యూజ్ చేయండి. ఇందులో జీ ఫార్ములా యూజ్ చేయండి. రైట్, ఏంటిది, ఈ ఈజ్ ఈక్వల్ టు 2g 1 ప్లస్ మ్యూ. రైట్, మనకు కావాల్సింది జీ కదా, జీ కామన్ తీసుకుంటే ఈ ఎంత ఉంది, 150/2 ఇంటూ 1 ప్లస్ 0.25. సింప్లిఫై చేసుకోండి. సో 75/1.25. సో 75/1.25 తీసుకుంటే అప్రాక్సిమేట్లీగా 60 GPa. ఇక్కడ మనకు ఈ వచ్చేసి GPAలో ఉంది కాబట్టి, గిగాపాస్కల్లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 60 GPa ఇది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ పర్టికులర్ మెటీరియల్ ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ దెన్ ద పాయిజన్ రేషియో అన్నాడు. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ అన్నారు అనమాట. బోత్ ఆర్ టూ. దెన్ పాయిజన్ రేషియో ఎంత అడిగారు, మ్యూ ఎంత అనే క్వశ్చన్లో అడిగారు అనమాట. సో ఇప్పుడు ఈ అండ్ కే అండ్ మ్యూ ఈ 3 యొక్క రిలేషన్స్ నుంచి ఇది మనము డెరివేట్ చేసుకోవాలి. ఎలా, ఇప్పుడు ఈ అండ్ కే అంటే ఏంటిది, 3 యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ 1 మైనస్ 2 మ్యూ. సో దీన్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. రైట్, సొల్యూషన్ రాసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 3k 1 మైనస్ 2 మ్యూ. ఇక్కడ ఏమన్నారు, ఈ ఈజ్ ఈక్వల్ టు కే. రైట్, ఈ ఈజ్ ఈక్వల్ టు కే ఇచ్చారు మైనస్ 2 మ్యూ. మ్యూ కావాలి మనకు, ఈ గెట్ క్యాన్సల్. రైట్, ఓకే 1 minute. ఈ ఈజ్ ఈక్వల్ టు కే కదా, ఇలాంటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ టైప్లో చూద్దాం ఒకసారి. ఈ ఫార్ములా ఏంటిది ఒకసారి ఓకే. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ పర్టికులర్ మెటీరియల్ ఇఫ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ దెన్ పాయిజన్ రేషియో అడిగాడు అనమాట. సో ఈ అని కే ఈక్వల్ ఇచ్చాడు, మ్యూ ఎంతనో అడిగమన్నాడు. సరే రైట్, ఇప్పుడు చూద్దాం. ఇందులో మ్యూ ఉంది, ఇందులో కే ఉంది, రైట్. ఈ బోత్ బేస్ చేసుకొని చేద్దాం, రైట్. ఈ అంటే ఏంటిది, ఈ జీ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్, రైట్. రైట్, ఇందులో ఈ ఈక్వల్ కే అండ్ మ్యూ ఎంతనో కనుక్కోమన్నారు. సో ఈ ఫార్ములా నుంచి మనము తీసుకుందాం, అంటే సెకండ్ ఫార్ములా నుంచి అనమాట. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 3E1 మైనస్ 2 మ్యూ. సో సింప్లిఫై చేసి మనము యూని ఈ గెట్ క్యాన్సల్ 1/3 1 మైనస్ 2 మ్యూ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను, రైట్. 2 మ్యూ 1 మైనస్ 1/3 2/3 2 మ్యూ. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3, రైట్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3 అనేది పాయిజన్, అంటే ఎగ్జాంపుల్గా 0.03 అనమాట 1/3 అంటే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఇంకో 2 టైప్స్, ఇంకో 1 టైప్ చూద్దాము, రైట్. రిలేషన్లో 4th and 5th టైప్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి చూసుకుంటే, బల్క్ మాడ్యులస్ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ దెన్ పాయిజన్ రేషియో ఈజ్ అడిగాడు అనమాట. ఇక్కడ బల్క్ మాడ్యులస్ కే ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ 2E అడిగారు, రైట్. 2E దెన్ పాయిజన్ రేషియో మ్యూ ఎంత అనేది క్వశ్చన్ అడిగారు. సో కే అండ్ ఈ అండ్ మ్యూ యొక్క రిలేషన్ ఏంటిది, థర్డ్ వన్ రిలేషన్ అనమాట. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ కే 1 మైనస్ 2 మ్యూ తీసుకుంటే 3 ఇంటూ కే 2 టైమ్స్ ఆఫ్ ఈ 1 మైనస్ 2 మ్యూస్. సో డిరైవ్ సింప్లిఫై చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 6 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 మ్యూ, రైట్. 1/6 ఈక్వల్ టు 1 మైనస్ 2 మ్యూ. ఓకే, 2 మ్యూ ఇట్స్ ఉత్తర సైడ్ తీసుకోరండి. 1 మైనస్ 1/6 మ్యూ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ ఎల్సిఎం చేసేసి మనం సింప్లిఫై చేసుకుంటే 5/6 ఒక 2 సైడ్ వచ్చేస్తుంది అనమాట. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 5/12 యొక్క ఆన్సర్. ఓకే, రైట్. ఓకే టైప్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద రిలేషన్ బిట్వీన్ కే అండ్ జీ అండ్ మ్యూ. ఇక్కడ క్వశ్చన్ కే అండ్ జీ అని డైరెక్ట్ ఇవ్వడండి. ద రిలేషన్ బిట్వీన్ బల్క్ మాడ్యులస్ అండ్ రిజిడిటీ మాడ్యులస్ అండ్ పాయిజన్ రేషియో ఈజ్ అని వచ్చేసి ఆప్షన్ వచ్చేసి ఇలా ఇవ్వచ్చు. అంటే 3K + 2G/6K - 2G 3K - 2G. సో ఈ 4 ఆప్షన్లలో మనకు కే అండ్ జీ అండ్ మ్యూ మీద ఈ 3 రిలేషన్స్ మనకు ఈ 4 ఫార్ములాస్ గుర్తుంటే ఆటోమేటిక్గా మనకు కే అండ్ జీ అనేది థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి, సో థర్డ్ ఫార్ములా వచ్చేసి ఏంటిది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3K - 2G/6K + 2G. సో ఎన్నో ఆప్షన్ ఏంటి, సెకండ్ వన్ అనమాట. సో థర్డ్ వన్ సి చూడండి, 9 kg 3K + C. ఇది ఎప్పుడు యంగ్స్ మాడ్యులస్ అని ఇచ్చినప్పుడు, ఇక్కడ మాడ్యులర్ రేషియో కాకుండా యంగ్స్ మాడ్యులస్ అని ఇచ్చినప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ అవుతుంది. సో పాయిజన్ రేషియో టైప్లో ఇచ్చినప్పుడు ఇదనమాట. సో మనకు బేస్డ్ ఆన్ క్వశ్చన్స్లో ఏ విధంగా టైప్ ఇచ్చారో దాన్ని చూసుకొని ఈ ఫార్ములాస్ 4 గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా చేయగలుగుతారు అనమాట. దీని తర్వాత నేను పాయిజన్ రేషియో మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం, రైట్. ఆల్రెడీ టూ టైప్స్ ఆఫ్ పాయిజన్ రేషియోస్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది, ఒకటి డెఫినేషన్ ఒకటి వాల్యూస్ అనమాట. ఈ రెండింటి మీద రావచ్చు. థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం, రైట్. థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఆల్రెడీ నేను ఫస్ట్ అండ్ సెకండ్ అంటే డెఫినేషన్ అండ్ వాల్యూస్ అనమాట. సో పాయిజన్ రేషియో లిమిట్స్ ఎంతవరకు ఉన్నమాట, సో 0.0 నుంచి 0.5 వరకు. సో దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే లాటరల్ స్ట్రెయిన్ బై
లీనియర్ స్ట్రెయిన్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనమాట. సో ఏ విధంగా వస్తుంది చూడు, ఈ క్వశ్చన్ చూడగానే మనకు కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది, క్వశ్చన్ చదవగానే టైం అయిపోతుందని చెప్పేసి వదిలేకండి, వెరీ సింపుల్ అనమాట. సో మీకు టైం కన్జ్యూమ్ అవ్వడానికి కూడా నేను షార్ట్ కట్ ట్రిక్స్ చెప్తాను. ఓకే, ఏ బార్ హ్యాస్ 40 mm diameter is subjected to axial load 4 kilonewtons. Then the extension of the bar gauge length is 200 mm is 0.03 mm. ఓకే, ఇక్కడ గేజ్ లెంత్ వచ్చేసి 200 mm. ఓకే, దాని ఎక్స్టెన్షన్ మీన్ ఎక్స్పాండ్ అవ్వడం మీన్ లోడ్ పడ్డప్పుడు సో ఎంతో కొంత ఎక్స్టెన్స్ అవ్వాలి, 0.03 mm, వెరీ స్మాల్. దెన్ డిక్రీజ్ ఇన్ డయామీటర్ ఈజ్ 0.03. సో వాట్ ఈస్ ద పాయిజన్ రేషియో అన్నాడు. ఇక్కడ మనకు పాయిజన్ రేషియో అంటే డెఫినేషన్ ఏంటిది, లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్. లాటరల్ స్ట్రెయిన్లో మనం ఫార్ములా ఏం చెప్పాము, డెల్టా డి బై ఒరిజినల్ డి బై డెల్టా ఎల్ బై ఒరిజినల్ లెంత్, రైట్. ఇక్కడ చేంజ్ ఇన్ డయామీటర్ బై డయామీటర్, చేంజ్ ఇన్ లెంత్ బై లెంత్ అనమాట. సో లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్, రైట్. ఇందులో ఇప్పుడు ఆప్షన్లో అబ్జర్వ్ చేయండి. సో చేంజ్ ఇన్ డయా, డిక్రీజ్ ఇన్ డయా ఆర్ ఇంక్రీజ్ ఇన్ డయా, వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు అనమాట. సో 0.0018 బై ఒరిజినల్ డయా. సో బార్ డయా ఎంత ఇచ్చారు, 40 mm. 40 అన్ని యూనిట్స్లో ఎంఎంలో ఉన్నాయి కాబట్టి సో నేను యూనిట్స్ గురించి రాయట్లేదు, రైట్. అండ్ చేంజ్ ఇన్ లెంత్ మీన్ లోడ్ పడ్డప్పుడు లెంత్ ఎక్స్టెండ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ వాట్ ఎవర్. సో మనకి ఇచ్చినది ఎక్స్టెండ్ ఇచ్చారు. సో 200 ఒరిజినల్ లెంత్ 200, 0.03 అనేది ఎక్స్టెన్షన్ లెంత్, రైట్, బై 200, రైట్. సింప్లిఫై చేస్తే మనకు ఆటోమేటిక్ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీగా 0.6 ఆర్ 0.3 ఏదో సంథింగ్ వస్తుంది అనమాట, రైట్. సో దానికి వాల్యూస్ క్యాలిక్యులేటర్ ఓకే, అప్రాక్సిమేట్లీగా 0.3 పాయిజన్ రేషియో వస్తుంది మనకు. పాయిజన్ రేషియో వాళ్ళు ఎప్పుడైనా సరే 0 నుంచి 0.5 ఇన్ బిట్వీన్లో ఉండాలి, రైట్. ఇది ఓకే. ఫోర్త్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ స్టీల్ బార్ హ్యావింగ్ ద డయా 40 mm, లెంత్ 3.5 విత్ ఇలాంగేషన్ అన్నాడు. ఇక్కడ ఇలాంగేషన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఏదన్నా అడగొచ్చండి, 3 mm. ఓకే, దెన్ ఇలాంగేషన్ ఇన్ ద డయా ఎంతాడు, లెంత్లో ఇలాంగేషన్ ఉంది బట్ డయాలో ఎంత అన్నాడు, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాయిజన్ రేషియో ఇచ్చారు మనకు, బ్రాకెట్లో ఇస్తాడు పాయిజన్ రేషియో సంథింగ్ 0.25 ఆర్ 0.3 వాట్ ఎవర్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని సేమ్ ఫార్ములా ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా డి బై డి డెల్టా ఎల్ బై ఎల్. సో లాటరల్ స్ట్రెంత్ బై లీనియర్ స్ట్రెయిన్, రైట్. మ్యూ ఏమి ఇచ్చారు మనకు కావాల్సింది, ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారు, ఇలాంగేషన్ ఇన్ ద డయా అన్నాడు. ఇక్కడ ఇలాంగేషన్ ఇన్ ద డయా మీన్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ వాట్ ఎవర్. సో చేంజ్ ఇన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీన్ చేంజ్ ఇన్ డయా అనమాట. సో మనకు డెల్టా డి కావాలి, రైట్. సో మ్యూ ఇచ్చారు, డి ఎంత ఇచ్చారు, 3.5. సో దానికి ఎంఎంలో కన్వర్ట్ చేసుకున్నాం దీన్ని, 3.5ని ఎంలో కన్వర్ట్ చేస్తే 3500 ఎంఏ వస్తుంది అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ డెల్టా ఎల్, చేంజ్ ఇన్ లెంత్ ఆర్ ఎక్స్టెన్షన్ ఇన్ లెంత్, ఇలాంగేషన్ ఇన్ లెంత్ 3 mm. ఓకే, డెల్టా ఎల్ మనకు కావాల్సింది, ఇక్కడ ఎల్ ఏమో 40 mm ఇచ్చారు, చేంజ్ ఇన్ లెంత్ 3 mm ఇచ్చారు. నెక్స్ట్ వన్ లెంత్ వచ్చేసి 3500, మ్యూ ఆల్రెడీ ఇచ్చారనమాట. సో ఏమి ఇచ్చారు, 0.25. సో ఇది క్యాలిక్యులేషన్ చేసి మ్యూని, సో డెల్టా డీని కనుక్కోండి, రైట్. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇందులో 4 టైప్స్ అనమాట. 4 టైప్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.